ఫస్ట్ టోపాలజీ అని అంటే మనం కమ్యూనికేషన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి డివైజెస్ని ఎలా కనెక్ట్ చేస్తున్నామో తెలియజేసేదాన్ని మనం టోపాలజీ అని అంటాం. ఈ టోపాలజీలో కొన్ని టైప్స్ ఉంటాయి. అవి ఏంటి అంటే హైబ్రిడ్ టోపాలజీ, బస్ టోపాలజీ, ట్రీ టోపాలజీ, మెష్ టోపాలజీ, స్టార్ టోపాలజీ, రింగ్ టోపాలజీ. ఫస్ట్ బస్ టోపాలజీ. ఫర్ ఎగ్జాంపుల్ బస్ టోపాలజీ, మనకు బస్లో సీట్స్ ఎలా అరేంజ్ చేస్తారు? ఫస్ట్ మధ్యలో నడవడానికి ప్లేస్ ఉంచి లెఫ్ట్ అండ్ రైట్లో మనకు కూర్చోడానికి సీట్స్ అయితే ఉంటాయి. అలానే దీన్ని గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 5 డివైజెస్ తీసుకున్నాం అనుకో, బస్ టోపాలజీలో అది లెఫ్ట్ అయినా రైట్ అయినా ఎటైనా మనం ఈ డివైజెస్ అనే వాటిని అరేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 డివైజెస్ తీసుకుంటే ప్రతి ఒక్క డివైస్కి డిఫరెంట్ మ్యాక్ అడ్రస్ అనేది ఉంటుంది. సో మనం ఫస్ట్ డివైస్ నుంచి 5th డివైస్కి ఏదైనా ఇన్ఫర్మేషన్ని పాస్ చేయాలి అనుకుంటే ఫస్ట్ డివైస్ యొక్క మ్యాక్ అడ్రస్ని 5th డివైస్ యొక్క మ్యాక్ అడ్రస్ని ఎంటర్ చేసి ప్యాకెట్ రూపంలో ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతుంది మనకి కంప్యూటర్స్లో. ఫస్ట్ మనం 2 మ్యాక్ అడ్రస్లు ఫస్ట్ డివైస్ దగ్గర మనం ఎంటర్ చేసి పెడితే మనకు ఇన్ఫర్మేషన్ సపోజ్ ఫస్ట్ డివైస్ నుంచి 5th డివైస్కి ఇన్ఫర్మేషన్ పాస్ అవ్వాలి అనుకుంటే మనం డైరెక్ట్గా ఇన్ఫర్మేషన్ని 5th డివైస్కి పాస్ చేయడం కుదరదు ఈ బస్ టోపాలజీలో. ఎలా అంటే ఫస్ట్ నుంచి 5th వరకు ఉన్న డివైస్ అన్నిటి దగ్గరికి ఇన్ఫర్మేషన్ అనేది వెళ్తుంది. కాకపోతే వాటికి డిఫరెంట్ మ్యాక్ అడ్రస్ ఉండడం వల్ల అవి ఆ ఇన్ఫర్మేషన్ని రిసీవ్ చేసుకోవు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నుంచి సెకండ్కి ఇన్ఫర్మేషన్ అని వెళ్తే డివైస్ 2కి వెళ్తే డివైస్ 2 అనేది ఫస్ట్ చెక్ చేస్తుంది మ్యాక్ అడ్రస్ అనేది మ్యాచ్ అవుతుందా లేదా అని. సో మ్యాచ్ అవ్వకపోతే థర్డ్ డివైస్కి ఇన్ఫర్మేషన్ అనేదాన్ని ఫార్వర్డ్ చేస్తుంది. థర్డ్ డివైస్ దగ్గర కూడా ఇన్ఫర్మేషన్ అనేది మ్యాచ్ అవ్వకపోతే 4th డివైస్కి పాస్ చేస్తుంది. అలాగే 4th కూడా 5th డివైస్కి పాస్ చేస్తుంది. ఆల్రెడీ మనం ఫస్ట్ డివైస్ దగ్గర 5th డివైస్ యొక్క మ్యాక్ అడ్రస్ని దానికి ఇచ్చేసాం కాబట్టి 5th డివైస్ అనేది ఫస్ట్ డివైస్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ అనేదాన్ని రిసీవ్ చేసుకుంటుంది. కాకపోతే ఇందులో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే బస్ టోపాలజీలో టైం టేకింగ్ ప్రాసెస్. ఎట్లా అంటే ఫస్ట్ డివైస్ నుంచి ఇన్ఫర్మేషన్ 5th డివైస్కి పాస్ అవ్వాలి అంటే ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మధ్యలో ఉన్న అన్ని డివైస్ దగ్గరికి వెళ్ళి మ్యాక్ అడ్రస్ని చెక్ చేసుకున్న తర్వాత 5th డివైస్కి రావాల్సి ఉంటుంది. నెక్స్ట్ రింగ్ టోపాలజీ. ఈ రింగ్ టోపాలజీ కూడా సేమ్ ఇంతకుముందు బస్ టోపాలజీ లాగానే ఇన్ఫర్మేషన్ అనేది మ్యాక్ అడ్రస్ ద్వారా పాస్ చేస్తుంది. కాకపోతే ఇది ఒక క్లాక్ వైజ్ డైరెక్షన్లో పాస్ చేస్తుంది. అది ఎలా అంటే ఇప్పుడు సపోజ్ మనం 6 డివైజెస్ తీసుకుంటే పటంలో చూపించినట్టు డివైస్ 1 నుంచి మనకు 6కి ఇన్ఫర్మేషన్ పాస్ అవ్వాలి అనుకుంటే దాని పక్కనే ఉంది కదా ఇన్ఫర్మేషన్ డైరెక్ట్ పాస్ చేయొచ్చు కదా అంటే అలా కుదరదు. ఇది క్లాక్ వైజ్లో దీని యొక్క ఇన్ఫర్మేషన్ అనేదాన్ని పాస్ చేస్తుంది. ఎలా అంటే మన డివైస్ 1లో ఉన్న ఇన్ఫర్మేషన్ మ్యాక్ అడ్రస్ ద్వారా మనం ఆల్రెడీ ఎంటర్ చేసి పెట్టాక అది సేమ్ బస్ టోపాలజీ లాగానే డివైస్ 1, డివైస్ 2, డివైస్ 3, డివైస్ 4, డివైస్ 5 ఇవి అన్నీ పాస్ అయ్యి అవి అన్నీ ఫార్వర్డ్ చేస్తూ డివైస్ 6 వరకు రావాలి. ఇది కూడా దీని యొక్క డిసడ్వాంటేజ్ కూడా సేమ్ బస్ టోపాలజీ లాగానే టైం టేకింగ్ ప్రాసెస్. ఇలా అన్ని డివైజెస్ అనేటివి ఇన్ఫర్మేషన్ ఫార్వర్డ్ అయ్యి వచ్చే వరకు టైం పడుతుంది. నెక్స్ట్ స్టార్ టోపాలజీ. ఫస్ట్ మనకు కొన్ని నెట్వర్క్ డివైజెస్ అనేసి ఐడియా ఉండాలి. హబ్, స్విచ్, బ్రిడ్జ్ ఇలా కొన్ని మనకి నెట్వర్క్స్ డివైజెస్ అనేటివి ఉంటాయి అన్నమాట. అలాగే ఇప్పుడు మనకి ఇమేజ్లో చూపించినట్టు డివైజెస్ అన్ని హబ్కి కనెక్ట్ చేయబడి ఉంటాయి. ఈ స్టార్ టోపాలజీలో హబ్ అయి ఉండొచ్చు, ఏవైనా నెట్వర్క్స్ డివైజెస్కి కనెక్ట్ చేసి ఉంచబడతాయి. ఇది చాలా ఈజీ ప్రాసెస్. ఎలా అంటే ఇప్పుడు మనకు బస్ టోపాలజీ రింగ్ టోపాలజీతో పోల్చుకుంటే ఇన్ఫర్మేషన్ అనేది స్టార్ టోపాలజీలో తొందరగా పాస్ అవుతుంది అనమాట. ఎలా అంటే ఈ హబ్కి కనెక్ట్ అయి ఉన్న అన్ని డివైజెస్ యొక్క IP అడ్రస్, మ్యాక్ అడ్రస్ అన్నీ ఇందులో ఆల్రెడీ హబ్లో ఎంటర్ చేసి ఉంచబడతాయి. అలా ఇప్పుడు మనకు ఫస్ట్ డివైస్ నుంచి ఇన్ఫర్మేషన్ 6th డివైస్కి పాస్ చేయాలి అనుకుంటే మనం ఇంతకుముందుకు చూసుకున్నట్టు అన్ని డివైజెస్ అంటే ఫస్ట్ డివైస్కి వెళ్ళి సెకండ్ డివైస్కి వెళ్ళి ఇలా వెళ్ళాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ ఫస్ట్ డివైస్ అనేది దాని యొక్క 5th డివైస్ యొక్క మ్యాక్ అడ్రస్ని ఎంటర్ చేసి హబ్కి పంపిస్తే ఆల్రెడీ హబ్లో ప్రతి ఒక్క డివైస్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఎంటర్ చేసి ఉంటుంది కాబట్టి అది డైరెక్ట్ 5th డివైస్కి పాస్ చేస్తుంది అనమాట. అప్పుడు ఆ 5th డివైస్ అనేది రిసీవ్ చేసుకుంటుంది ఇన్ఫర్మేషన్ని. అంటే ఇది చాలా ఈజీ. మనం ఏ డివైస్కి పంపించాలి అనుకుంటే అందులో హబ్లో ఆల్రెడీ ఆ ఇన్ఫర్మేషన్ అనేది అంటే దాని యొక్క మ్యాక్ అడ్రస్ అనేది ఎంటర్ చేసి ఉంటే
మనం ఆ డివైస్కి ఇన్ఫర్మేషన్ అనేదాన్ని పాస్ చేయొచ్చు. నెక్స్ట్ మెష్ టోపాలజీ. మెష్ టోపాలజీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంతకుముందు చూసుకున్నట్టు మనం రింగ్ టోపాలజీ చూసుకుంటే డివైస్ 1 అనేది డివైస్ 2కి కనెక్ట్ అయింది, డివైస్ 2 అనేది డివైస్ 3కి కనెక్ట్ అయింది. అంటే ఒక డివైస్కి మాత్రమే కనెక్ట్ అయింది. కానీ ఇందులో మనం ఒక 4 డివైజెస్ తీసుకుంటే డివైస్ 1 అనేది డివైస్ 2కి కనెక్ట్ అవుతుంది, డివైస్ 3కి కనెక్ట్ అవుతుంది, డివైస్ 4కి కనెక్ట్ అవుతుంది. అంటే మనం తీసుకున్న 4 డివైజెస్లో ప్రతి ఒక్క డివైస్ అనేది అన్ని డివైజెస్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఒకవేళ ఇన్ఫర్మేషన్ మనం డివైస్ 1కి 2కి కమ్యూనికేషన్ కట్ అయినా డివైస్ 1 అనేది నేను 3కి కనెక్ట్ అయి ఉంటుందని చెప్పాను కదా, డివైస్ 2కి కనెక్ట్ అయి ఉంటుంది, డివైస్ 3కి కనెక్ట్ అయి ఉంటుంది, డివైస్ 4కి కనెక్ట్ అవుతుంది. ఒకవేళ 2కి కట్ అయినా ఏ ప్రాబ్లం ఉండదు, దాని యొక్క కమ్యూనికేషన్ అనేది డివైస్ 3కి వెళ్తుంది, డివైస్ 4కి వెళ్తుంది. దీని యొక్క డిసడ్వాంటేజ్ ఏంటంటే దీన్ని మెయింటైన్ చేయడం చాలా కష్టం. ఇందులో నెంబర్ ఆఫ్ డివైజెస్, నెంబర్ ఆఫ్ నోడ్స్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ట్రీ టోపాలజీ అంటే నేను ఇంతకుముందు చెప్పినప్పుడు కొన్ని నెట్వర్క్ డివైజెస్ అని ఉంటాయి అనుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ మనం హబ్ అనే నెట్వర్క్ డివైస్ని తీసుకుంటే ఇందులో ఒక హబ్ అనేది 2 హబ్స్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఆ 2 హబ్స్ అనేవి ఒక హబ్ కొన్ని నెట్వర్క్స్ అంటే కొన్ని డివైజెస్కి, ఇంకొక హబ్ కొన్ని డివైజెస్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఇలా వాటి యొక్క కమ్యూనికేషన్ అనేది ఈ ట్రీ టోపాలజీలో జరుగుతుంది. నెక్స్ట్ హైబ్రిడ్ టోపాలజీ. హైబ్రిడ్ అంటే ఏవైనా రెండు డిఫరెంట్వి ఒకే దగ్గర కలిస్తే దాన్ని మనం హైబ్రిడ్ అని అంటాం. ఇలా మనకి టోపాలజీలో కొన్ని టోపాలజీస్ ఉన్నాయని చెప్పాయి కదా, బస్ టోపాలజీ, రింగ్ టోపాలజీ, స్టార్ టోపాలజీ, మెష్ టోపాలజీ, ట్రీ టోపాలజీ. ఏవైనా 2 కలిసి ఉంటే లేదా 3 కలిసి ఉంటే టోపాలజీస్, లేదా 4-5 టోపాలజీస్ కలిసి ఒకే దగ్గర ఏర్పడితే దాన్ని మనం హైబ్రిడ్ టోపాలజీ అని అంటాం. ఇప్పుడు ఇలా మనం ఇమేజ్లో చూపించినట్టు నేను స్టార్ టోపాలజీ, రింగ్ టోపాలజీని, బస్ టోపాలజీ, ఇలా అన్నీ అంటే 2-3 ఏవైనా టోపాలజీలు ఒకే దగ్గర కలిసి ఉంటే దాన్ని మనం హైబ్రిడ్ టోపాలజీ అని అంటాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.